ఎల్వైఎఫ్ లైఫ్ లవ్ యువర్ ఫాదర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్. 4 ఏప్రిల్ 2025న విడుదలైన ఈ సినిమాలో హీరోగా నటించింది ఎస్పీబీ చరణ్. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ రకంగా అయితే డబ్బింగులు చెప్పి హీరోగా చేసి నిర్మాతగా చేసి ఎన్ని ఆయన ఆల్రౌండర్ షో చూపించాడో అట్లాగా ఎస్పీబీ చరణ్కి కూడా అవకాశం వస్తే అద్భుతంగా చేయగలను ఒక ఫాదర్ పాత్రలో అద్భుతంగా రాణించినటువంటి సినిమా ఎల్వైఎఫ్ లవ్ యువర్ ఫాదర్. శ్రీహర్ష అన్నపరెడ్డి హీరోగా చేసిన ఈ సినిమాలో కసికా కపూర్ హీరోయిన్గా నటించింది. నవాబ్ షా విలన్గా నటించాడు. అట్లాగే ఛత్రపతి శేఖర్ ఒక సాధువు అంటే నాగసాధు టైపు, ఏది మన వీళ్ళు ఉంటారు కదా అఘోరా టైపు, ఆ టైప్ సాధువుగా నటించాడు ఆయన. శకలక్ శంకర్ ఒక తెలుగువాడు అక్కడ దెబ్బతినట్టు ఉన్నటువంటి తెలుగు చేస్తే ఎస్పీబీ చరణ్ ఫ్రెండ్గా ప్రవీణ్ బెల్లంకొండ యాక్ట్ చేయగా రఘుబాబు ఒక రాజకీయ నాయకుడు పాత్ర చేశాడు. తర్వాత వేదార్థం ద్వారకనాథ్ ఇంకొక ముఖ్యమైన పాత్ర నటించిన ఈ సినిమాకి పవన్ కేతరాజు దర్శకుడు, అన్నపరెడ్డి సామ్రాజ్యం ఈ సినిమాకి నిర్మాత, అన్నపరెడ్డి చేతన్ మరొక నిర్మాత, ఇంకొక నిర్మాత కిషోర్ రాఠీ సుప్రసిద్ధ మనీషా ఫిలిమ్స్ అధినేత, అట్లాగే మహేష్ రాఠీ వాళ్ళిద్దరు కూడా ఒకప్పుడు ఎస్వి కృష్ణారెడ్డికి అచ్చిరెడ్డికి చేయుతగా ఉన్నటువంటి కిషోర్ రాఠీ ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర, ఒక హిందీ నటుడితో పాటు కలిపి నటించడం జరిగింది ఒక సన్నివేశంలో. మణిశర్మ సంగీతం చేసిన ఈ సినిమాకి పాటలు బాగున్నాయి. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ కొంచెం భారీగా తీసిన సినిమా, భారీతనాన్ని శ్యామ్ కే నాయుడు కెమెరా పనితనం కూడా చూపించింది. కథగా తీసుకుంటే లవ్ యువర్ ఫాదర్లో అతను ఫాదర్ని లవ్ చేయమని చెప్పినటువంటి ఈ సినిమాలో అతను ఫాదర్ కాకపోవడం అనేది ట్విస్ట్. అసలు ఏంటంటే స్టార్టింగ్లో ఒక వ్యక్తి గాయపడి ఉంటాడు, అతను గాయం ఎందుకు పడ్డాడు అనే దాని మీద ఒక ఫ్లాష్ బ్యాక్ డ్రాప్గా తీసుకుంటే ఒక శామ్యూల్ అంటే 90 ఏళ్ళ వృద్ధుడికి బర్త్డే అతనికి చేస్తూ ఉంటాడు ఎస్పీబీ చరణ్. అతని స్వభావం ఏంటంటే ఎవరికైనా సహాయం చేయడం, అటువంటి అతనికి కొడుకు హీరో. సో అట్లా హెల్ప్ చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి అతనికి కొడుకు హీరో ఉన్నప్పుడు పవన్కి ఈ తండ్రికి వేరే ఒక విలన్కి నవాబ్ షాకీన్ మధ్య ఒక వైరం జరుగుతుంది. ముందు ఏం చెప్పేశారంటే రేస్ కోట్లు చూపించారు, గుర్రం రేసులు చూపించారు. సెకండ్ హాఫ్లోనేమో మనకి దీంట్లో విఫలంగా మన రౌండ్ టేబుల్ ఇది జరుగుతుంది కదా, మన బెట్టింగ్ జరుగుతుంది కదా, ఆ బెట్టింగ్ చూపించారు. 2 రకాల కోర్సులు వాటికి డీటెయిల్గా చూపించారు. సో ముందు గుర్ర పందాలలోకి వెళ్ళినప్పుడు ఇతను గెలుస్తుంటే ఎస్పీబీ చరణ్ గెలుస్తుంటే తట్టుకోలేని నవాబ్ షా ఇతన్ని టార్గెట్ చేసి ఇతన్ని పట్టించడము, అతను తర్వాత చంపించడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆత్మ అయిన తర్వాత కూడా ఎస్పీబీ చరణ్ కొడుకు కనబడుతుంటే తర్వాత కొడుకు కాదని ఛత్రపతి శేఖర్ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఓం సర్వేశ్వరాయ నమః అంటూ ఇంటర్వ్యూలు వేయడం బాగుంది. అక్కడ మనం ఊహించని విధంగా అతన్ని నీకు తండ్రి కాదు, నీది ఆ ఇంటి పేరు కాదు అంటూ ఛత్రపతి శేఖర్ చెప్పే డైలాగ్తో మనకేదో మెలికుందా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో అతను పెంచుకున్న కొడుకు అని తెలుస్తుంది, అది ప్రవీణ్ ఎస్పీబీ చరణ్. కాకపోతే ఎస్పీబీ చరణ్ ఎంటికలు తెల్లగా ఉండి ప్రవీణ్ అరే వరే అంటుంటే అతనికి ఏజ్ గ్యాప్ లాగా కనబడుతుంది. కాకపోతే బాబాయ్ అన్నాడు కాబట్టి అతను తమ్ముళ్ళలాగా అనుకుంటే నడిచిపోతుంది. ప్రవీణ్ ఎందుకో యంగ్ కనబడ్డాడు బాగా, బాబాయ్ పాత్రకు సరిపోలేదు అతను. సరే ఓవరాల్గా పాటలు బాగున్నాయంటే మంచి వ్యాంప్ సాంగ్ ఉంది, తర్వాత డ్యాన్సులు ఉన్నాయి. ఈ అన్నపరెడ్డి శ్రీహర్ష డ్యాన్సులు బాగా ఆకట్టుకునే విధంగా చేశాడు. అయితే పిక్చర్ క్వాలిటీ ఏషియన్ సినీ స్క్వేర్లో చూసినప్పుడు నిన్న రాత్రి ఆదివారం రోజు చూసినప్పుడు అంటే 6వ తారీఖు 4వ నెల 2025 7:30 PM షోకి అందులో ఏషియన్ స్క్వేర్లో చూసినప్పుడు క్వాలిటీ డల్గా ఉంది. అంటే డల్గా ఉంటే పిక్చర్ క్వాలిటీ వాళ్ళు తీసినది కాదు, అవుట్పుట్ డల్గా ఉంది. సో అవుట్పుట్ డల్గా ఉండేది దానివల్ల కొంచెం ఏదో మసకగా సన్నసన్నగా కనిపించింది. కానీ సినిమా క్వాలిటీ చూస్తేనేమో సినిమాలో ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, భారీగా ఉంది. సెకండ్ హాఫ్లో కూడా కాశీ చూపించారు మనకి. సో కాశీలో ఇంపార్టెంట్ ఘట్టం మనం ఇంద్రాలో చూసిన తర్వాత కాశీని విపులంగా చూపించిన సినిమా ఇదే అని చెప్పుకోవాలి. అందులో తర్వాత ఈ టెన్నిస్ కోర్ట్ ఉంటుంది కదా, మనము పోలో ఆడుకునేటువంటి ధనికులు ఆడుకునేటువంటి పోలో ఆడుకునేటువంటి ఇది కోర్ట్ కూడా చూపించారు. దాంట్లోనే సాంగ్స్ కూడా పైనుంచి గ్రీనరీ చూపిస్తూ అందులోనే హీరోయిన్ల మధ్య సాంగ్స్ చూపించారు. సాంగ్స్లో హీరో శ్రీహర్ష అన్నపరెడ్డి మంచి డ్యాన్స్ చూపిస్తే కసికా కపూర్ సాధ్యమైనంత వరకు తన అందచందాలతో ఆకట్టుకుంది, గ్లామర్గా నిలబడింది. అట్లాగే వ్యాంప్ సాంగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే సినిమాలో
మెయిన్ సబ్జెక్టు ఫాదర్ చనిపోయిన తర్వాత ఫాదర్ తన మీద పడ్డ నిందని ఏ రకంగా రూపుమాపుకున్నాడు, తర్వాత ఆయన ఆత్మ ఏ రకంగా శాంతించింది అనేది ఆ డ్రాప్లో మనకు లైఫ్లో ఓ డిఫరెంట్ ఈ రకంగా ఒక ఎల్ఐఎఫ్ అంటూ తెలుగు సినిమాకి ఇంగ్లీష్ టైటిల్తో దాని చుట్టూ లవ్ యువర్ ఫాదర్ అనే క్యాప్షన్తో వేసినటువంటి ఈ సినిమా ఉన్నంతలో రాణించే ప్రయత్నమే చేసింది. సో అన్నపరెడ్డి సామ్రాజ్యం నిర్మాతగా, అన్నపరెడ్డి చేతన్ సాయి ఇంకో నిర్మాతగా, తర్వాత కిషోర్ రాటి, మహేష్ రాటిలో లాంటి సీనియర్స్ వాళ్ళు అంటే తండ్రి కొడుకులు వాళ్ళ పేర్లతో వచ్చినటువంటి ఈ సినిమా ఉన్నంతలో ఆకట్టుకునే ఇది జరిగింది. కిషోర్ రాటితో నా పరిచయం రాజేంద్ర గేంద్రుడు సినిమా ఫంక్షన్ అప్పుడు అభినవ సభ చేసినప్పుడు నుంచి పరిచయం ఉంది నాకు కిషోర్ రాటి గారితో. సో ఆయన వాళ్ళది ఆఫీస్ కింగ్కోటిలో ఆఫీస్ కూడా ఉండేది, మనీషా వీడియోస్ అని. సో అప్పటి నుంచి తెలుసు మనకి. మొత్తానికి ఒక సీనియర్ నిర్మాత వెనక ఉన్నారు కాబట్టి నిర్మాణ విలువలు అన్నీ కూడా భారీగా ఉన్నా కూడా సినిమాలో ఇంకొంచెం ఏదో కొంచెం అక్కడక్కడ డల్గా అనిపిస్తుంది, స్క్రీన్ ప్లే కొంచెం స్లో అవుతుంది అక్కడక్కడ కదా. సరే ఏమైనా కూడా ఎల్ఐఎఫ్ ట్రై చేశారు, ఒక మంచి కొత్తదనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. సో చనిపోయిన తర్వాత తండ్రికి కొడుకుకి మధ్య ఉన్నటువంటి అనుబంధం, తర్వాత ఎస్పీబీ చరణ్ సగం వరకు కట్ అయిపోయి ఆ గాలిలాగా తేలిపోయేటువంటి ఆ గ్రాఫిక్స్ ఏవైతున్నాయో బాగా తీశారు. అట్లాగే రఘుబాబు ఇంట్లో సంబంధం కుదిర్చినప్పుడు అతను కొట్టేటప్పుడు యానిమేషన్తో చూపించే విధానం అది బాగుంది. ఓం సర్వేశ్వర నామ అని చెప్పేసి ఇంటర్వెల్ బ్లాక్ వేయడం బాగుంది. సో డిఫరెంట్గా పాటలు బాగున్నాయి. ముఖ్యంగా అన్నపురెడ్డి శ్రీహర్ష ఇంట్రొడక్షన్ హీరోగా అన్నట్టుగా అతన్ని నిలబెట్టే సినిమాగా ఇది ట్రై చేస్తే అతను ఉన్నంతలో రాణించే ప్రయత్నమే చేశాడు. స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ పంచులు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్గా చేసినటువంటి సినిమాలో తండ్రిని ప్రేమించమని అంటే అతను తండ్రే కాకపోవడం ఒక విడ్డూరంగా సరే తండ్రిలాగా పెంచాడు అన్నది ఒక మీనింగ్గా తీసుకోవచ్చు మనము. మొత్తానికి ఏంటంటే లవ్ యువర్ ఫాదర్ అనేది ఇవాళ జరుగుతున్నటువంటి దానికి ఇన్సిడెంట్స్కి ఊతంగా తీసుకొని ఒక ఎంటర్టైన్మెంట్లో ఒక మంచి చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తండ్రిని గౌరవించమని, తండ్రిలాగా పెంచుకున్న వ్యక్తిని గౌరవించమని చెప్పి, సో ఒక మంచి వ్యక్తి ఏ రకంగా ఇబ్బంది పడి ఆ తర్వాత తన ప్రాణాలు కోల్పోయిన తర్వాత తన నిజాయితీ నిరూపించుకొని ఏ రకంగా తన ఆత్మ శాంతించింది, సో దానికి హీరో శ్రీహర్ష తన తండ్రి కోసం ఏ రకంగా బాధపడ్డాడు, తండ్రిని చూసి ఎంత ఆనందపడ్డాడు అనేది ఈ సినిమాలో మనకు చూపించారు. అయితే ఇందులో మోషన్ దయాలు పోతాయని అని చెప్పడము, ఆయన సాంబార్ తీసుకొని పోయాడు, నీకు గుడుగుడు అంటుంది, నువ్వేం తిన్నావు అంటే బర్గర్ తిన్నాడు, నువ్వు బర్గరే అక్కడైతే మొత్తం సాంబార్ అనడము, ఆత్మలు లెట్రిన్ పోతాయని చెప్పడం అనేది కొంచెం వివాదాస్పదంగా అనిపించే అంశము. సరే ఒక వెరైటీ ట్రై చేశారు అనుకోవాలి, ఇవి కూడా పోతాయంటే మనకు తెలియదు అన్న టైప్లో అది చెప్పారు. అలాంటివి కొన్ని సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. అట్లాగే నా ప్రవీణ్ ఇతన్ని చూసి భయపడ్డము, ఫ్రెండ్ని చూసి భయపడ్డము, అట్లాంటివి కూడా కొన్ని సన్నివేశాలు అతికినట్టు అనిపించలా. సో ఓవరాల్గా ఏంటంటే పర్ఫార్మెన్స్ల పరంగా హీరోయిన్ బాగా చేసింది. ఆ తర్వాత ఎస్పీబీ చరణ్ కూడా తన పాత్రని అవలీలగా పోషించాడు. నవాబ్ షా రాణించాడు. రఘుబాబు ఉన్నంతలో కామెడీ చేశాడు. అక్కడ పెళ్లి సంబంధం కుదిర్చింది మీరా అని చెప్పేసి ఒక్కొక్కరిని కొడుతుంటే అవి యానిమేషన్గా ఎందాక చెప్పినట్టు యానిమేషన్లో చూపించడం వెరైటీగా ఉంది. ఫ్రెండ్స్కి అక్కడక్కడ సంభాషణ కూడా ఏదో పంచ్ డైలాగుల కోసం ప్రయత్నించారు. పాటలు మాత్రం బాగున్నాయి, ఆకట్టుకున్నాయి. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టారు, మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టారు కాబట్టి పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చిత్రీకరణ కూడా మంచి డ్యాన్స్ కంపోజింగ్ కొరియోగ్రఫీ బాగుంది. అబ్బాయి శ్రీహర్ష అన్నపురెడ్డి పర్ఫార్మెన్స్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ మంచి ఈజ్తో చేశాడు. అంతవరకు మనకు సేఫ్గా అనిపించింది సినిమా. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాల్ని ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.